ప్రస్తుతం ఈ ఆర్వీఆర్ ఓటీటీ ప్లేకి సంబంధించి పవన్ ఉన్నారు, రీజనల్ హెడ్ సౌత్కి సంబంధించిన హెడ్ ఉన్నారు. సార్ మీరు చెప్పండి, ఈ ఆర్వీఆర్ ముఖ్య ఉద్దేశం ఏంటి? సో బేసికలీ ఆర్వీఆర్ ఓటీటీ ప్లే అనేది ఇట్స్ సబ్స్క్రిప్షన్ బేస్డ్ యాప్ అండి. సో బేసిక్లీ ఏంటి అంటే ఇప్పుడు ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్లో అంటే ఒక్కొక్క కస్టమర్కి ఎలా రిక్వైర్మెంట్ ఉంటుంది అంటే బేసిక్ ఇప్పుడు ఇంట్లో ఒకరికి ఆహా కంటెంట్ నచ్చొచ్చు, కొంతమందికి హాట్స్టార్ నచ్చొచ్చు, కొంతమందికి జీటీవీ నచ్చొచ్చు అనమాట. సో బేసిక్లీ మీ కాన్సెప్ట్ ఒకటి ఏం తీసుకొని వచ్చామంటే ఆలోచన అనేది ఎలా వచ్చింది అంటే ఇన్ని ఓటీటీస్ ఉన్నాయి అక్రాస్, అంటే సన్ ఉంది, సోనీ ఉంది, జీ ఉంది, ఆహా ఉంది, ఈటీవీ ఉంది, ప్లస్ ఎన్నో ఛానల్స్ ఉన్నాయి, లైవ్ ఛానల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఒకటే చోట చూడాలా, ప్లస్ సబ్స్క్రిప్షన్ కూడా ఒక రోజు వచ్చి దాని రెన్యువల్ కూడా మళ్ళీ సేమ్ డే అయ్యేటట్లు అలా ఉండాలా. ఎందుకంటే వేరే వేరే ఓటీటీస్ వేరే వేరే డేట్లో వస్తే మనకి చాలా కష్టం అవుతుంది అలా. సో దానికి కాన్సెప్ట్ ఏం తీసుకొని వచ్చామంటే ఆలోచనని అన్ని ఓటీటీస్ అండర్ వన్ అంబ్రెలా, అంటే ఒకటే ప్లాట్ఫామ్లో ఉండేదని ఒక ఆర్వీఆర్ ఓటీటీ ప్లే అనేది డిజైన్ చేసాం అనమాట. ఈ ప్లాట్ఫామ్లో ఏంటి అంటే అన్ని ఓటీటీస్ ఉన్నాయి, ఇంకా 500+ లైవ్ ఛానల్స్ ఉన్నాయి. సో దీంతో అడ్వాంటేజ్ ఏమవుతుంది, సో ఎన్ని చూడాలన్నా కూడా ఈ ఒక్క యాప్ డౌన్లోడ్ చేస్తే ఇవన్నీ సింగిల్ సైన్ ఆన్ అంటారు అనమాట, ఎస్ఎస్ఓ టెక్నాలజీ. అయితే సింగిల్ సైన్ ఆన్లో ఇవన్నీ ఓటీటీస్ ఒకటేసారి యాక్టివేట్ అయిపోతాయి. సో దట్ ఈస్ అన్ అడ్వాంటేజ్. సో ఇది బిజినెస్ మోడల్ మేము తీసుకొని వచ్చాము, కానీ ఇది ఎవరికి హెల్ప్ చేస్తుంది. సో ఇప్పుడు ఏంటి అంటే అండి ఒక ఎల్సీఓ ఉన్నారు, అంటే లోకల్ కేబుల్ ఆపరేటర్, ఒక ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఉన్నారు. వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఇంటర్నెట్తో పాటు ఇప్పుడు ఏ కస్టమర్స్ అన్న ఇప్పుడు ఏదైనా ఇంటికి వెళ్ళారు అంటే ఇంటర్నెట్ కావాలా, ఎంటర్టైన్మెంట్ కావాలా. ఓకే, మొబైల్ ఎలా ఒకటి ఉంటుంది, కానీ ఒక లార్జ్ స్క్రీన్ అంటే ఒక టీవీలో ఒక కూర్చొని సోఫా మీద కూర్చొని ఒక చైర్ మీద కూర్చొని చూడాలా అంటే, పెద్దవాళ్ళు ఏదైనా మూవీ చూడాలా అంటే ఇప్పుడు ఒక మల్టీప్లెక్స్కి వెళ్ళాలా. ఒక ఫ్యామిలీ వెళ్ళింది అంటే దగ్గర దగ్గర 1500 to 2000 అవుతుంది. కానీ అదే మూవీ ఇప్పుడు ఒక ఓటీటీలో రిలీజ్ అవుతుంది, మొత్తం ఫ్యామిలీ కలిసి చూడొచ్చు. అండ్ అట్ అ కాస్ట్ ఆఫ్ ఐ వుడ్ సే మంత్లీ హార్డ్లీ 150 రూపీస్లో మీకు థౌజండ్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ మూవీస్ చూడొచ్చు. అంత కంటెంట్ ఉండనమాట మా దగ్గర. వీ హ్యావ్ 1 lakh+ టైటిల్స్ అండి మొత్తం ఓటీటీలో, ఆర్వీఆర్ ఓటీటీ ప్లేలో. సో ఇక్కడ ఏంటి అంటే ఈ బిజినెస్ మోడల్ ఎవరికి హెల్ప్ చేస్తుంది అంటే లోకల్ కేబుల్ ఆపరేటర్స్, ఇంకా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. వాళ్ళు ఇంటర్నెట్తో పాటు ఒక లోకల్ కేబుల్ కనెక్షన్తో పాటు మీరు ఓటీటీ కూడా ఇవ్వచ్చు అనమాట. సో మా దగ్గర అన్ని కైండ్స్ ఆఫ్ టెక్నాలజీ ఉంది. అంటే ఒక లోకల్ కేబుల్ ఆపరేటరు వాళ్ళ సిస్టమ్తో ఏదైనా ఇంటిగ్రేట్ చేయాలంటే ఏపీ ఇంటిగ్రేషన్ చేయొచ్చు అనమాట. ఒకవేళ ఒక ఐఎస్పి వాళ్ళ దగ్గర ఏదైనా రేడియస్ ఉంది, ఆ రేడియస్ మేము ఇంటిగ్రేట్ చేయొచ్చు. అంటే ఎప్పుడైతే ఇంటర్నెట్ వెళ్తుందో ఆ ఇంటర్నెట్తో పాటు ఓటీటీలు కూడా ఇది అటాచ్ చేయొచ్చు. ఆ రెన్యువల్ ఎప్పుడైతే ఇంటర్నెట్ రెన్యువల్ ఉంటుందో ఈ ఓటీటీది కూడా రెన్యువల్ అప్పుడే ఉంటుంది అనమాట. సో దట్ కైండ్ ఆఫ్ ఆటోమేషన్ మేము చేసామండి. సో ఇప్పుడు ఈ ఈవెంట్లో ఏంటి అంటే చాలా మంది వచ్చారు, దగ్గర దగ్గర అంటే ఒక మా స్టాల్కే గత 2 రోజుల నుంచి 1000+ వాకింగ్ జరిగాయండి. అండ్ ఇట్ వాస్ రియలీ హెల్ప్ఫుల్. డెమాన్స్ట్రేట్ చేసాము. ప్లస్ ఎవరికన్నా ఈ యాప్ తెలీదు వాళ్ళకి మేము ఏం చేసామంటే ఒక ఆఫర్ కూడా చేసాము. ఈరోజు లాస్ట్ డే, ఇప్పటికీ ఎవరైనా వాకిన్స్ వచ్చారంటే వాళ్ళకి ఫ్రీ ఉంటుంది. ఎవరైతే వాకిన్ చేస్తారో వాళ్ళకి 1 month ఫ్రీ సబ్స్క్రిప్షన్ కూడా ఇస్తున్నామండి. అంటే ఇప్పటికే హై క్వాలిటీ ఇంటర్నెట్ ఇస్తున్న చాలా బ్రాడ్బ్యాండ్స్ ఉన్నాయి, చాలా ఫైబర్ నెట్స్ ఉన్నాయి. మీది దానికి ఎలా కంపేట్ అవుతుంది సార్? అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మేమున్నకి అంటే దో వి గివ్ ఇంటర్నెట్, ఆర్వీఆర్ డిజిటల్ అనేది ఇంటర్నెట్ కూడా ఇస్తాము. కానీ ఇప్పుడు మేము కాంపిటీషన్ ఒకరికి ఇంటర్నెట్ మేము ఇస్తామని చెప్పి కాంపిటీషన్ ఇస్తలేము. మీరు ఇంటర్నెట్ ఇస్తున్నారు, మేము మీకు సపోర్ట్ ఎలా చేస్తాము, మీ కస్టమర్స్ మీ దగ్గరే ఉంటారు. ఓకే, కానీ ఆ కస్టమర్స్ వేరే దగ్గర మీ కాంపిటీషన్కి వెళ్ళకూడదు అని చెప్తే మేమేం చేస్తున్నాము, మేము మీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాము అని ఓటీటీ. సో ఎంత హై స్పీడ్ ఇంటర్నెట్ ఉన్నా కూడా వాళ్ళకి మేము కాంపిటీషన్ కాదు, ఆ హై స్పీడ్ ఇంటర్నెట్కి మేము సపోర్ట్ సిస్టమ్ అవ్వాలనుకుంటున్నాము. ఆర్వీఆర్ ఓటీటీ ప్లే అనేది సపోర్ట్ సిస్టము. వాళ్ళకి ఏం చేస్తాము అని చెప్తే మీరు ఆ ఇంటర్నెట్తో పాటు మీ హై స్పీడ్ ఇంటర్నెట్తో పాటు మా ఓటీటీ ప్లే కూడా అటాచ్ చేయండి. సో మీకు డిస్కౌంటెడ్ రేట్స్లో ఇస్తాము, అది మీకు కస్టమర్స్కి ఇవ్వచ్చు. అది అంటే ఎవరితో కొలాబ్ అయ్యి, ఇప్పుడు ఏ కంపెనీతో కొలాబ్ అయ్యి ఇదంతా చేస్తున్నారు? ఇది కొలాబరేషన్ అంటే అండి, ఇది కాన్సెప్ట్ అనేది మీకు చెప్పాను నేను, సింగిల్ సైన్ ఆన్ అని చెప్పి ఉండాలా. ఓకే, వీఆర్ అన్ అగ్రిగేటర్. సో ఇప్పుడు ఇది సన్ను, సోనీ, జీ, ఈటీవీ, ఆహా, అమెజాన్ ప్రైమ్, ఇవన్నిటితో మేము ఏంటి అంటే కాంట్రాక్ట్ సైన్ చేసాం, లీగల్ కాంట్రాక్ట్. ఓకే, అన్ని కంపెనీస్ మాకేం చేశానంటే సర్టన్ అగ్రిమెంట్ రైట్స్ అంటే కండిషన్స్తో ఇంత అమౌంట్, ఇంత యూజర్ బేసు అని చెప్పేసి ఒక కమిట్మెంట్ తీసుకొని వాళ్ళు మాకు ఏపీ ఇంటిగ్రేషన్ చేశారనమాట.
సో వాళ్ళు అన్ని కంపెనీస్ మాకు లీగల్ రైట్స్ ఉన్నాయి అండ్ అది మేము డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు అని చెప్పేసి మేము అగ్రిమెంట్ రాసుకున్నాం. సో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ డన్. కస్టమర్ రివ్యూస్ ఎలా ఉన్నాయి సార్? అంటే ఇప్పటికి 2 days కంప్లీట్ అయ్యింది, కస్టమర్ రివ్యూ ఎలా ఉంది అండ్ వాళ్ళు పాజిటివ్గా ఉన్నారా? చాలా పాజిటివ్ అండి. ఇప్పుడు ఈ కంపెనీ గత ఆల్మోస్ట్ 3 years నుంచి అందండి. వీ హ్యావ్ 1000+ పార్ట్నర్స్ ఓన్లీ సౌత్ రీజన్లోనే. అయితే ఇప్పుడు ఏంటి అంటే ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ మీకు ఏదైతే చెప్పానో ఇది సింగిల్ సొల్యూషన్ అండి అందరికీ. అంటే ఒక ఎంటర్టైన్మెంట్ అనేది ఒక లైవ్ ఛానల్స్ కావాలా, ఓటీటీ కావాలా అంటే ఇట్స్ అ సింగిల్ సొల్యూషన్ టు ఆల్ ది ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అండ్ అట్ ది సేమ్ టైం ఎల్సీఓస్ అనమాట. సో రెస్పాన్స్ చాలా బాగుంది. ఎవరైతే ముందు బిజినెస్ చేశారో వాళ్ళు ఇంకా గ్రో అయ్యారు. ఎందుకు అంటే వాళ్ళు మేము సపోర్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఏంటి అంటే ఎప్పుడైతే యూజర్ బేస్ వెళ్తున్నారో వాళ్ళు ఇప్పుడు అంటే కొంతమంది జియోకి వెళ్ళిపోయే వాళ్ళు, కొంతమంది ఎయిర్టెల్కి వెళ్ళే వాళ్ళు ఇప్పుడు ఏంటంటే మా దగ్గర కూడా ఎంటర్టైన్మెంట్ ఉంది, మా దగ్గర కూడా ఓటీటీస్ ఉన్నాయి అని చెప్పి వాళ్ళు కస్టమర్స్కి ఇస్తున్నారనమాట. సో అలా మేము హెల్ప్ చేయగలుగుతున్నాము అండ్ చాలా గ్రో అవుతున్నాం మేము. వాళ్ళు కూడా చాలామంది కస్టమర్స్ ముందు చర్న్ అయ్యేవాళ్ళు, డిస్కనెక్ట్ అయ్యేవాళ్ళు, వాళ్ళు ఇప్పుడు అలానే ఉంటున్నారు అన్నమాట వాళ్ళ దగ్గర. సో హెల్ప్ అవుతుంది. అంటే ఇప్పుడు తక్కువ కాస్ట్కి ఇప్పుడు మీ ఓటీటీ ప్లే వచ్చేస్తుంది ఆర్వీఆర్, కానీ మరి క్వాలిటీ విషయానికి వస్తే సేమ్ ఉంటుందా లేకపోతే ఏమైనా డిఫరెన్స్ ఏమన్నా? లేదండి, ఇట్ ఈస్ సుపీరియర్ క్వాలిటీ. దీని యూఐ యూఎక్స్ అంటే ఏంటి టాప్ మోస్ట్ అండి ఇది. ఎందుకంటే వీ హ్యావ్ 100 members టెక్నికల్ టీమ్ ఆన్ అ డైలీ బేసిస్. అంటే మీరు ఒకవేళ యాప్ డౌన్లోడ్ చేసి చూసినా కూడా తెలిసిపోతుంది ఆర్వీఆర్ ఓటీటీ ప్లే అనేది. ఇక్కడ ఏంటి అంటే ఒక 100 members టీమ్ ఉంది. ఆన్ డైలీ బేసిస్ దే వర్క్ ఆన్ ద యూఐ యూఎక్స్. ఆన్ డైలీ బేసిస్ దే వర్క్ ఆన్ ది టైటిల్స్, జానర్స్ ఏంటైతే ఉన్నాయో, అంటే ఏ మూవీ ఎప్పుడు వస్తుంది, ఏ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, అంటే దాని రివ్యూ ఎలా ఉంటుంది. సో అలా కూడా హెల్ప్ చేస్తామన్నమాట. సో ఎప్పుడైతే మేము ఇది సింగిల్ ప్లాట్ఫామ్ చేసామో అట్ ది సేమ్ టైం మల్టిపుల్ ఓటీటీస్ నుంచి ఏదైతే బెస్ట్ కంటెంట్ ఉందో అది మా స్క్రీన్లో చూపిస్తాం అనమాట. సో దట్ ఈస్ హౌ వీ హెల్ప్ దెమ్. సో ఇవన్నీ చూపిస్తున్నామని చెప్పేసి ఏదైనా క్వాలిటీలో కాంప్రమైజ్ అవుతున్నామంటే నో, క్వాలిటీ ఈజ్ అబ్సల్యూట్లీ ఫైన్. అంటే మీకు టాప్ మోస్ట్ క్వాలిటీ ఉంటుంది. వీ గివ్ మినిమమ్ హెచ్డి క్వాలిటీ అండి. దట్ ఈస్ హౌ ఇట్ ఇస్. ఓకే, అంటే తక్కువ ధరకే ఎంటర్టైన్మెంట్ పక్కా అని చెప్పేసి చెప్తున్నారు. టాప్ మోస్ట్ అండి. సో ఇది చెక్ చేయాలన్నా కూడా దట్స్ ద రీజన్ ఐ సే. మీకు కూడా మీరు జస్ట్ వెళ్తే మీకు 1 month ఫ్రీ సబ్స్క్రిప్షన్ మీకు కూడా ఉంటుంది, ఎందుకంటే మీరు విజిట్ చేశారు స్టాల్ కాబట్టి. సో ఎనీవన్ అంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నా కూడా దే హ్యావ్ టు జస్ట్ డౌన్లోడ్ ఆర్వీఆర్ ఓటీటీ ప్లే అని చెప్పేసి డౌన్లోడ్ చేసి మేము అన్ని ప్లాట్ఫామ్స్లో అవైలబుల్ ఉన్నాము. వెదర్ ఇట్ ఈస్ ఆండ్రాయిడ్, వెదర్ ఇట్ ఈస్ ఐఓఎస్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ వెబ్ ఓఎస్, సామ్సంగ్లో వస్తుంది, ఎల్జీలో వస్తుంది, ఎనీ టీవీ, ఓకే, ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్ మేము అవైలబుల్ ఉన్నాం. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ యూ హ్యావ్. సో అందరూ డౌన్లోడ్ చేయండి అండ్ యూ కెన్ సీ ద సర్వీస్ అండ్ యూ కెన్ సీ ది క్వాలిటీ ఆల్సో అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఆల్ రైట్.